నమస్తే. గన్ పార్క్ కాడ అయితే ఉన్నాము. చాలా మంది వస్తా ఉన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. మనతో నితీష్ రావు గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరిందా అంటే ఏం చెప్తారు అన్న? గతంలో ఇదే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకకు పోయింది, ఎంతో దారుణాలు చూసింది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు రాలేదు, ఎంతో మంది అమరులైన కుటుంబాలకు న్యాయం జరగలేదు. కానీ ఈ రోజు వచ్చిన ప్రజాపాలనలో వచ్చిన 1 year లోనే మనకి ఎంత బాగా ప్రోగ్రెస్ జరిగింది, ఎంతమందికి అమరులైన వారిని గుర్తించింది ప్రభుత్వము కూడా. ఈ రోజు కూడా ఒక 2-3 స్కీమ్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. రానున్న రోజులలో 100% గతంలో దగాబడ్డ తెలంగాణను, బంగారు దేశ తెలంగాణను మళ్ళా సోనియా గాంధీ గారి ప్రోత్సాహంతో సాధించుకుంటాం. అన్న, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీ డెవలప్ అయ్యింది, వాళ్ళ మాత్రమే పరిమితమైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఎలా వస్తా ఉన్నారు? 100% అన్న వాస్తవము. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఏ రోజు కూడా గతంలో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకైనా, ఉద్యమాలలో చనిపోయిన విద్యార్థి నాయకులకైనా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. ముందుగా మనం రాష్ట్రం సాధించుకున్నది 3 నినాదాలతోటి: నిధులు, నీళ్లు, నియామకాలు. కానీ అదే నిధులు వాళ్ళ ఇంట్లోకి పోయినాయి, అవే నీళ్లు కూడా వాళ్ళ ఇంట్లోకే పోయినాయి, అవే పదవులు కూడా కల్వకుంట్ల కుటుంబానికే, వాళ్ళ కుటుంబానికి మాత్రమే పదవులు కూడా పోయి ఓన్లీ కేవలం వాళ్ళ కుటుంబం అయితే డెవలప్ అయింది తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో. కానీ తెలంగాణని కేవలం బంగారు తెలంగాణ అని చెబుతూ కేవలం దానికి ఒక యాక్టింగ్, ఒక పెయింట్ చేసిరు తప్ప నిజంగా బంగారు తెలంగాణ గురించి వాళ్ళు ఎవరు కృషి చేయలేదు. భౌతిక తెలంగాణను తీసుకొచ్చినాం, సామాజిక తెలంగాణను తీసుకొని రాలేదని స్వయంగా కవిత గారు చెప్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? అంటే పరిపాలన మొత్తం వాళ్ళే ఉన్నారు 10 సంవత్సరాలు ఉండి కూడా మరి సామాజిక తెలంగాణని మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చి తను యుద్ధం చేస్తా అని చెప్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు ఈ అంశం? అంటే ఇది ఒకటన్నా, తెలంగాణ మూమెంట్ అనేది వాళ్ళే ఉద్యమం చేసినాము అంటారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళు చేసింది కాదు. అందులో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఆ రోజు ఉద్యమం చేసారు. మరి అదే ఉద్యమంలో కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష విరమిస్తాము అన్నప్పుడు ఓయూ తిరగబడితే మళ్ళీ వారు దీక్ష కంటిన్యూ చేసారు. అంటే ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ సినారియోగా, డ్రామాగా వాడుకోవడమే తప్ప తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ అభివృద్ధి పట్ల కానీ ఆ కుటుంబానికి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదా. ఫైనల్ గా కల్వకుంట్ల కవిత గారు పార్టీతో ముందుకు రాబోతా అన్నట్టు కూడా కొన్ని సంకేతాలు అయితే ఇస్తుంది. ఎలా చూస్తా ఉన్నారు ఒకవేళ వస్తే? అంటే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామాగానే మేము చూస్తున్నామన్నా. ఎందుకు అంటే ఇది గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఉద్యమం చేసేటప్పుడు, మా భార్య ఇద్దరు, నేను మా మియా బీబీ అని చెప్పారు. ఇప్పుడు బేటా బేటీ అయిపోయారు, బేటా బేటీలకు వెళ్ళి వాళ్ళ వారసులు కూడా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ. ఇదంతా కేవలం ఒక పొలిటికల్ డ్రామా, తెలంగాణ ప్రజలను మళ్ళా మభ్యపెట్టే చర్య తప్ప దీంట్లో ఎటువంటి తెలంగాణ గురించి ఆలోచించే చిత్తశుద్ధి లేదా.